ఈరోజు ఈ వీడియోలో అసలు వేదం ఎందుకు చదవాలి, బాబా గారికి వేదం గురించి తెలుసా, ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం అండి. కొందరు దక్షిణాది బ్రాహ్మణులు దేశ సంచారం చేస్తూ వేద పండితులను సాయి ఘనంగా సత్కరిస్తారని విని షిరిడి చేరారు. సాయి ముస్లిం వలె ఉండటంతో ఆయనకు నమస్కరించక వాళ్ళు ప్రత్యామ్నాయ పద్ధతిని నేల మీద పిడికళ్ళుంచి భగవంతుని పాదాలని భావించి నమస్కరించి వేదం చదవనారంభించారు. కానీ ప్రతిసారి మధ్యలో మంత్రం మరిచారు. అప్పుడు బాబా నవ్వి వారికి మంత్రం అందించేసరికి వారు ఆశ్చర్యపోయారు. అది బాబాగారు మంత్రం అందించారు అంటే బాబాగారు తెలుసనే కానీ అర్థం అది. అప్పుడు బాబా కొంటిగా నవ్వి, మీరు ఎవరికి నమస్కరించారో వారి నుండే కానుక పొందండి అన్నారు. అది అంటే మీకు చేతనైతే భగవంతుడి నుంచే మీరు కానుకను పొందండి అని అంటున్నారు బాబాగారు. భగవద్ అనుగ్రహం పొందడానికే వేదం చదవాలి కానీ లౌకికమైన కానుకల కోసం కాదని వారి భావం. తర్వాత వారిని బాబా ఘనంగా సత్కరించి పంపారు. అసలు అనుగ్రహించవలసింది వారేగా. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ, ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఇట్లాంటి మంచి మంచి విషయాలు బాబా గారిని విమర్శించే వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి ద్వేషం, ప్రజల్లో ద్వేషం నింపాలి. అది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. హిందువుల్ని విడదీయాలి. అది. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ, ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.